తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసిన అఘోరి శ్రీనివాస్ వెనుక పెద్ద బడా లీడర్ ఉన్నాడట. ఆయన ఒక వ్యాపారవేత్తనట, కారు కొనిచ్చింది కూడా అతనేనట. అతను ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఎందుకు కారు కొనిచ్చాడు, ఏం చేయబోతున్నాడు, నేను మీ జనం టీవీ శంకర్. ఈ రోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చిన. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసిన అఘోరి శ్రీనివాస్ వెనుక పెద్ద బడా లీడర్ ఉన్నాడట. ఆయన ఒక వ్యాపారవేత్తనట, కారు కొనిచ్చింది కూడా అతనేనట. అతను ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఎందుకు కారు కొనిచ్చాడు, ఏం చేయబోతున్నాడు, అఘోరిని అడ్డం పెట్టుకొని ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాల్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అఘోరి మీద ఫిబ్రవరి 25న ఒక ఎఫ్ఐఆర్ కాపీ మోకిలా పిఎస్ పరిధిలో ఒక కేసు నమోదైంది. ఒక సినీ నిర్మాత అయినటువంటి మహిళ దగ్గర డబ్బులు తీసుకున్నాడట. సుమారు 9,80,000 రూపాయలు. మంత్రాలు చేస్తా, మాయలు చేస్తా, రుద్ర పూజలు చేస్తా, బాగు చేస్తా, నీకు డబ్బులు వచ్చే విధంగా చేస్తా, నీ సినిమాలు ఆడే విధంగా చేస్తా అని చెప్పి తీసుకున్నాడట. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదైనటువంటి ఆ పిఎస్ పోలీసులు ఈ అఘోరిని అరెస్ట్ చేయడానికి ఉత్తరప్రదేశ్ అట్లాగే మధ్యప్రదేశ్ బార్డర్ లో అరెస్ట్ చేసిరట. ఈ అఘోరిని ఆ అరెస్ట్ చేసే క్రమంలో అఘోరితో ఉండేటువంటి వర్షిని కూడా ఇద్దరు కూడా ఉన్నారట. 2025 ఏప్రిల్ 22న అరెస్ట్ చేసి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిర్రు మోకిలా పరిధి పిఎస్ పోలీసులు. అయితే ఆ మహిళ ఎవరైతే ఫిర్యాదు చేసిందో ఆ మహిళ గన్ తోటి, తల్వార్తో ఈ అఘోరి నన్ను బెదిరించింది, చంపుతా అని చెప్పేసి అని కంప్లైంట్ చేసింది. అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి పోలీసులు కోర్టు తీసుకుపోయినప్పుడు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగానే 14 రోజుల రిమాండ్ విధించింది అఘోరి శ్రీనివాస్. 14 రోజుల రిమాండ్ ముగిసే టైంకి ఒక్కరోజు కస్టడీ కోరుతూ పోలీసు వాళ్ళు న్యాయమూర్తిని కోరిర్రు. ఒకరోజు కస్టడీకి ఇచ్చారు న్యాయమూర్తి. ఆ ఒక్కరోజు కస్టడీలోనే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి పోలీసులు శంకర్పల్లిలోని ప్రగతి రిసార్ట్స్ కి వెళ్లారు. అక్కడ చాలా లోతైనటువంటి విషయాలు తెలిసింది. అఘోరి ఈ ప్రగతి రిసార్ట్ లో ఎన్ని రోజులు ఉంది, ఎన్ని డబ్బులు తీసుకున్నది, ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టింది, ఎలా డబ్బులు వచ్చేవి అనేటువంటి విషయాల్ని పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ చేసి అంతా కూడా సిఐ వీరబాబు 4 గంటల పాటు కస్టడీకి తీసుకొని ప్రశ్నించిండట అఘోరి శ్రీనివాస్ని. అయితే ఆ పోలీస్ వారు సిఐ వీరబాబు అడిగినటువంటి ప్రశ్నలకు అఘోరి కొన్ని సమాధానాలు చెప్పిందట. ఈ సమాధానాలు చెప్తున్న క్రమంలో ఆమె వెనుక ఉండి నడిపించినటువంటి బడా నేత పేరు కూడా చెప్పింది. ఈ పోలీస్ కస్టడీలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చినాయి. మామూలుగా మనమే రోజు పనిచేసేటువంటి మనకే రోజు 100,000 కిలోమీటర్లు తిరగడానికి డీజిల్ ఉండదు, ఇబ్బందిగా ఉంటది. అట్లాంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అఘోరి శ్రీనివాస్ కార్ ఎక్కడిది, కారులో తిరగడానికి డీజిల్ ఎక్కడిది, పొద్దున లేస్తే కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అని తర్వాత రకరకాల టెంపుల్స్ ను తిరిగే ప్రయత్నం చేస్తుంటారు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి పోలీసులు విచారణలో ప్రశ్నలు వేసినప్పుడు ఆశ్చర్యకర సమాధానాలు వచ్చినాయి. తమిళనాడుకు చెందినటువంటి ఒక బడా లీడర్, ఆయన వ్యాపారవేత్త, ఆయనే కారు కొనిచ్చిందట. ఆ కారుకు సంబంధించి తమిళనాడులోనే రిజిస్ట్రేషన్ కూడా అయిందట. అట్లాగే ఆయన పేరు ప్రకాష్ అని కూడా తెలుస్తుంది. మరి ఆయన ఏ పార్టీకి తెలిసిన వాడు, ఎందుకు అఘోరిని డబ్బులు ఇచ్చి కారు కొనిచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఎందుకు ఈ విధంగా ఆడిస్తున్నాడు అనేటువంటిది ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. ఆ విచారణ కోసం పోలీసు వారు మళ్ళీ ఈ అఘోరిని కస్టడీకి కోరే అవకాశాలు కూడా కనబడుతుంది. రెండవసారి కస్టడీకి వస్తే ఈ అఘోరి వెనుక ఉన్నటువంటి బడా లీడర్, ఆ బడా లీడర్ వెనుక ఉన్నటువంటి ఈ స్కెచ్ అంతా కూడా బయటపడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అఘోరికి సంబంధించి అఘోరి కేసు వాదిస్తున్న లాయర్ పేరు కుమార్ అంట. మరి ఈ అఘోరి తరపున ఆయన కేసు ఎందుకు వాదిస్తున్నట్టు, అఘోరిని మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఏం చేయనున్నట్టు, ఇదంతా కూడా ఈ వర్గాల్లో చర్చ నడుస్తా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అఘోరి మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఆ ఫోన్ ని ట్యాప్ చేసి ఫోన్ లో సీజ్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అఘోరి వెనుక ఎవరున్నారు అనేటువంటిది బయటపడే అవకాశాలు చాలా కనబడుతున్నాయి.